పద్మరావు నగర్ ప్రాంత ప్రజలకు 30 సంవత్సరాలకు పైగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్య నుండి శాశ్వత విముక్తి లభించబోతుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన గాంధీ హాస్పిటల్ బ్యాక్ లైన్ పద్మరావు నగర్ మెయిన్ రోడ్ లో శాంభవి అపార్ట్మెంట్ వద్ద 72 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన డ్రైనేజ్ పైప్ లైన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతి గురించి అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. పైప్ లైన్ పనులకు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ అడ్డంగా ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసిన పనులు సాఫీగా జరిగేలా సహకరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. తమ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద నీటితో పద్మరావు నగర్ మెయిన్ రోడ్ నిండిపోయి ప్రజల ఇంటిలో నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. అంతేకాకుండా డ్రైనేజ్ ఓవర్ ఫ్లోతో రహదారిపై మురుగునీరు ప్రవహించి వాహనదారులు ప్రజలు నిత్యం ఇబ్బందులు పడేవారని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో 72 లక్షల రూపాయలు మంజూరు చేయించి పనులు చేపట్టినట్లు వివరించారు. పనులు ముమ్మరంగా సాగుతాయని తెలిపారు. వాడు దూషిండు బయట చెక్క ఆ రోడ్డు మీద పోతే గుంటలు కానీ తీసుకురాని చెప్పి ఆయన లోపలికి వచ్చి 2 రోజులు ఉండి అన్ని తీసుకుపోతే అంటే వద్దంటే మరి ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు మొదలే వచ్చింది ఇప్పుడు ఆడు ఇదంతా పొలగొట్టే ఇల్లు గుంజుకునే కార్యక్రమంలో వాడు ఉన్నాడు, చూస్తున్నాడు. తర్వాత జరిగేటప్పుడు జరుగుతుంది. ఇంకా 2 మనకు అనుభవించాలి. 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకొని అందరూ ఒప్పించి చేసుకునేది. ఆడికి నేను డబ్బులు శాంక్షన్ 5 ఏళ్ళు పెట్టింది. ఏమి ఇళ్ళతో పాటు అన్ని రెడీ పెట్టుకోవాలి. దాంట్లో బడ్డీలు, దానికి కిరాయిలు కూడా మీకే వచ్చినట్టు మెయింటెనెన్స్ మా కెమెరా కూడా పని చెప్తాను.
మధుర నగర్ వాకప్ డౌన్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ కాలనీస్ కానివ్వండి అన్ని ప్రాంతాలకు సంబంధించి ఓవైపున షాప్ వాటర్ కానీ సిగరెట్ కానీ మేజర్ ప్రాబ్లం. అంటే ఫ్రీక్వెంట్లీ మనకు సంవత్సరానికి 2 సార్లు చాలా భయానకమైనటువంటి పరిస్థితి. మరి రైన్స్ రావడం, ఎక్కడిదక్కడ చోకోపోవడం వలన చెరువులు అయిపోతున్నాయి ఈ ప్రాంతం. వాళ్ళ ఇళ్లకి కాలనీలకి కానీ అపార్ట్మెంట్లకి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదా మేజర్ వర్కులు మనం ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి అది విజిట్ చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. తప్పకుండా ఈ పద్మారావు నగర్ ప్రాంత వాస్తవులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ వీలైనంత తొందరలో మేజర్గా అంటే దగ్గర 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం అంటే సాధ్యం.